యావత్ భారతదేశంలో సిరిసిల్ల నేరెళ్ళ ఎప్పుడైతే మీరా కుమార్ గారి ప్రాంతానికి వచ్చిండ్రో ఈ ప్రాంతంలో ఏది మన ఇసుక మాఫియా ద్వారా ఎంతో మంది ఇప్పటి వరకు చనిపోవడం జరిగింది. అందులో ఎన్ని రోజులు ఈ అన్యాయం అని కొందరు నిలదీశారు. కోపం వచ్చేవడం తలగబెట్టిండు. లారీ తలగబెడితే 5 హరిజనులను 3 ఒక సాగలైనా 2 యాదవులను తీసుకుపోయి ఏం కొట్టిండ్రా నాయన, ఈ పోలీసు వాళ్ళకే సాధ్యం. 3rd డిగ్రీ అట. ఇక ఆ తర్వాత ఇక వాని పని ఉట్టిదే. 3rd డిగ్రీ చేసిన తర్వాత ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడు, ఇంతకుముందు వచ్చిపోయిన పాపం హరిజనుడు నడవలేకపోతుండు. ఇట్లా ఈ విధంగా కొట్టి ఇంతవరకు నేనేమంటున్నానంటే ఇంతవరకు ఏ లారీ డ్రైవర్ను గాని ఏ ఓనర్ను గాని ఇంతవరకు శిక్షించింది లేదు, ఎఫ్ఐఆర్ పెట్టింది లేదు. ఈ విధంగా దౌర్జన్యం లుటాయించుతున్నారండి ఈ ఇసుక మాఫియా. దాని గురించి మీరా కుమార్ ఈ ప్రాంతానికి వస్తే కేసీఆర్ అంటాడు మీరా లేదు అంటాడు. కేసీఆర్ నీకు న్యాయం ఉన్నదా చెప్పు? ఆ ఎమ్మెల్యే లేకపోతే పార్లమెంట్ లో స్పీకర్ గా లేకపోతే ఈ తెలంగాణ బిల్లు పాస్ అవుతుండనా? అంతేకాదు ఇక ఎప్పుడైతే మా బస్ యాత్ర వెళ్ళిందో మొదలు అన్నాడు దీనికి డిపాజిట్ లేదు, మంది వస్తలేరు. నేను ఇవాళ ఒక పేపర్ చూసిన, దాని పేరు నమస్తే తెలంగాణ అని. అమ్మ ఏడ తీసినవరా ఫోటోలు? మంది రాకముందు తీస్తావు, మంది వచ్చింది ఇది తీరా. కుర్చీలు 5 మా మీటింగ్ 6:30కు ఉన్నదా మెట్పల్లిలా, వాడు 5:30కే టక్ టక్ కొట్టుకొని పోయి గుద్దిండు. ఇదేం పేపర్లు రా బాబు, ఇట్లా చేయకుని ఓయ్యా, వాని పని మీరు చేయకుని. ఇంతకుముందు ప్రభుత్వాన్ని చూసి మీడియా భయపడేది, ఇప్పుడు ప్రభుత్వాన్ని చూసి ఇప్పుడు మీడియాను చూసి ప్రభుత్వాన్ని భయపడే రోజులు ఇప్పుడు మీడియా భయపడుతుంది. ఇక పోతే నిన్నదానికి ఏమన్నాడు, బస్ యాత్రకు దమ్మే లేదు, బస్ యాత్రకే తిరుగుతున్నారు. మరి ఎందుకు పోయినవరా కోదాడుకు? పోయిపోయి ఆడపడుచు మీద నారాబాయ్ పద్మావతి అనే శాసనసభ్యురాల మీద మీ యుద్ధమా? 7 కోట్లు పెట్టాట, ఆడికెళ్ళి స్టార్ట్ చేస్తాడట. ఒక మహిళకు నువ్వు కేబినెట్ లో మంత్రి అయ్యావు, ఏమి నీ ఆలోచన నాకు అర్థం కాదు. కేవలం ఇవాళ నీ ప్రభుత్వం పడిపోతుందని తెలిసిపోయింది. నిజంగా మీరే చెప్పండి, నేను ఎక్కువేం చెప్ప. 106 సీట్లు వస్తాయని వాడే చెప్పిండు. మొదలు 70 అన్నాడు, మళ్ళీ ఒక సర్వేలో 106 అన్నాడు. మరి 106 వచ్చినాక నీ బస్ అయితే ఎందుకుగా? ఏవై నువ్వు చెప్పు, బలం ఉన్నోని కదా. పోయిపోయి ఆ పద్మావతి కోదాడికి వెళ్ళి తిరుగుతాయేమరా బాబు? నీకు మహిళనే దొరికిరా, అది దమ్ముంటారా? ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఎవరు? రేవంత్ రెడ్డి దగ్గర రా, నీకు దమ్మేంతో తెలిసిపోతుంది. నేను అనుకున్నా బస్ యాత్ర రేవంత్ రెడ్డికి వెళ్ళి మొదలు పెడతాడు అనుకున్నా. ఈ అమ్మాయి భయపడిపోయి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.